విజయ్ దేవరకొండ ఉమ్. అండ్ రష్మిక మందన్న ఉమ్. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని విన్నాను. సో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటది ఏంటి? వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? మీరు అలా బ్లాంక్ గా ఫేస్ పెట్టకుండా మీ కడుపులో ఉన్న తీసి కక్కేయండి. జాతకాల్లో వాళ్ళ మధ్య ప్రేమ చిగురింపు చేయడానికి కుజశుక్రులు హై ఇన్ఫ్లుయెన్సల్ అయితే ఓకే. వాళ్ళ మధ్య బంధాన్ని వీడదీయడానికి షష్టాష్టకాలు అనేవి సిద్ధంగా ఉన్నాయి. ఓకే. ఓకే. మరి ఒక్కొక్క గ్రహానికి కూడాను షడ్బలాలు అనే కొన్ని ఉంటాయి. ఓకే. కాల్బలం, చేష్టాబలం, ఇవి ఉంటాయి కొన్ని. ఆ! ఆ బలాల్లో మరి విజయ్ దేవరకొండ గారికి ఏ బలాలు ఎక్కువ ఉన్నాయో, రష్మిక మందన గారికి ఏవి ఉన్నాయో అనేది మనం నిగ్గు తేలిస్తే హ్మ్. ఇంతకు అవి ఏంటి వాళ్ళ మధ్య సంగతి అనేది తెలుస్తుంది. ఓకే. దానిలోని బట్టి వాళ్ళు ఎట్లా అనేది ముందరకైతుంది. ఓకే. ఇప్పటివరకైతే వాళ్ళు ఇదిగానే ప్రేమికుల్లాగానే ఉన్నారనేది అవును. అంతా చెప్పుకుంటున్నారు. అవును. మరి వాళ్ళ జాతకాల్లో ఉన్న ఈ బలాబలాల బట్టి ఇది అవుతుందండి. రైట్. ఇంకోటి విన్నాను గురుగారు. నగ్న పూజలు, వీర్యంతో పూజలు అని ఏదో విన్నాను. ఏంటి గురుజీ అది? నగ్న పూజలు అనేది తాంత్రిక్ కల్టులోనే కొంచెం ఒక రకమైన ఎక్స్ట్రీమ్ కల్ట్ అండి ఆ! అది. ఆ! ఇవి మనకు ఈ దశమహావిద్యలకి దీనికి సంబంధం లేదు. అమ్మా! ఓకే. ఆ! కానీ కాళీతంత్రం ఏం చెప్తుందంటే భద్రకాళి దేవతను ఆరాధన చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే మగవాళ్ళు నగ్నంగా ఉండాలి అనే కాన్సెప్ట్ కాళీతంత్రం కూడా కొన్నిసార్లు నగ్న పూజలు నగ్నంగా ఇది చేయడం అనేది యాక్సెప్ట్ చేస్తుంది అవునా? కాళీతంత్రం. ఆ! ఇక వీర్య పూజలు అనేటివి కూడా కొన్ని రకాల తంత్ర ప్రక్రియల్లో తంత్ర దీనిలలో కూడా అధ్యయనాల్లో కూడా ఉన్నాయి. అంటే ఎలా చేస్తారు వీర్య పూజలంటే? ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడు చూపిస్తా. వద్దు. అంత అదృష్టం మాకొద్దు. అంటే అసలు ఆ ప్రక్రియ ఎలా ఉంటదని? అది ఏంటంటేనండి తెల్ల జిల్లేడు పూలతో చేస్తారు అవి. అచ్చచ్చా! తెల్ల జిల్లేడు పూలు ఒక రకమైన కల్ట్ ఉంటుంది. ఓకే. ఆ సాధకుడి యొక్క వీర్యంతో ఆ పూజ అనేది చేస్తారు. హుహుహు. బట్ ఇది దీస్ ఆర్ ద వెరీ గుప్త విద్యాస్ అన్నమాట. ఓకే. ఓకే. మనం ఏదో ఇట్లా యూట్యూబ్‌లో చెప్పుకున్నంత ఈజీ కాదు ఇది. అదేలెండి. ఎక్కడో అవును. ఏ కొండ గుహల్లోనో హ్మ్. జరిగేటివి ఇవన్నీ. ఓకే. ఏదో మనం పర్ఫార్మ్ చేసేది కాదు. సో హ్మ్. కాబట్టి ఉన్నాయి. ఈ పూజలేంటివి ఉన్నాయి. బట్ దోస్ ఆర్ వెరీ రేర్. ఓకే. 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 అండ్ వెరీ సీక్రెట్ కూడా. గుప్త అచ్చచ్చా! విద్యలు ఇవన్నీ. ఓకే. ఇలా బయట మొన్న ఒకసారి నేను ఒక యోని తంత్రం అని ఒక పూజ చేశాను ఒక ఆ! వీడియో. మా గురువులు ఫుల్ చీవాట్లు నాకు. కాశీ నుంచి ఎవరో లింక్ పెట్టారంట. ఆ! అస్సాం నుంచి కూడా నాకు ఒక గురువు పండిట్ ఫోన్ చేసి, ఇలా గుప్త విద్యనంతా నువ్వు చెప్తున్నావు అని చెప్పేసి నాకు చీవాట్లు పెట్టారు. ఆ! దాంతో ఆ వీడియో నేను ప్రైవేట్ మోడ్‌లో అవునా? పెట్టేసాను. ఓకే. ఓకే. రైట్. అలా అన్నారు. గుప్త విద్యలన్నీ ఎందుకట్లా? నీకు అధికారం ఉందా? అన్నారు. ఆ! దశమహావిద్యల వరకును ఉండు. అంటే ఏం తిట్టడం అంటే ఒక అదేలే. మందలింపనమాట. అంతే అదేలెండి. అవును. ఇట్లాంటివి చెయ్యకు బిడ్డ, ఇట్లాంటివన్నీ చేయకు అని చెప్పారు. ఇంక అప్పటి నుంచి నేను ఈ గుప్త విద్యల గురించి ఎక్కువ చెప్పడం స్టాప్ ఆపేశారు. చేశాను. ఆ! మా గురువులు అక్కడి నుంచి తిట్టారు. తిట్టడం ఓకే. అంటే మందలింపనమాట. మందలించారు. హ్మ్. గుప్త విద్యలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అందరికి అర్హత ఉండదది. ఆ! నువ్వు కూడా ఇట్లాంటివన్నీ ఇది చేయొద్దు అని చెప్పారు. సరే అన్నాను. ఓకే. ఓకే. ఆత్మహత్యలు చేసుకుంటారు కదా గురుగారు. అవునండి. దానికి కూడా గ్రహాలే కారణమా? ఖచ్చితంగా అంటే ఆ! ఆత్మహత్యలు ఒక వ్యక్తి చేసుకుంటున్నాడు అంటే చంద్రుని వీక్ చేసే గ్రహస్థితి ఎంటర్ అయి ఉంటదని అర్థం అన్నమాట. చంద్రుడిని వీక్ ఎందుకు చేసి. అంటే చంద్రుడు మనఃకారకుడు. హ్మ్. మనసో జాతః అంటాం చంద్రుడిని. ఆ! చంద్రగ్రహం ఎప్పుడైతే వీక్ అయిపోతుందో, వీక్ చేసే గ్రహాలు వస్తాయో వాడికి సూసైడల్ టెండెన్సీ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. వాడు చచ్చిపోదాం అనుకుంటాడు. ఆ! సో కాబట్టి ఆ చంద్ర పరిస్థితి అనేది మరి ఎట్లా ఉంది అనేది మనం జాతకంలో చూసుకోవాలి. ఓకే. రాహు ఉన్నాడా? ఏమన్నా కేతు వెంటర్ అయ్యాడా? శనిగ్రహం ఏమన్నా శని చంద్రులు ఉన్నప్పుడైతే సావరండి. ఆ! చంద్రకేతులు, చంద్రరాహులు ఉన్నప్పుడు ఆ లెవెల్ వరకు పోతుంటారు. హ్మ్. చంద్రకేతులు ఉంటే ఇంక కొంచెం చాలా ఇబ్బంది. పేపర్‌లో చూస్తుంటాం మనం న్యూస్. భార్యకు పట్టుబడిన భర్త అని. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఇల్లీగల్ అఫైర్స్. ఇల్లీగల్ అఫైర్స్. అది ఎందుకు అలా జరుగుతది గురుగారు? ఇల్లీగల్ అఫైర్స్ అనేది చూడండి ఎప్పటికైనా గానీ ఒక అమ్మాయిల జాతకంలో సప్తమ స్థానంలో మీకు రాహుగ్రహం ఉంటే హ్మ్. నీచుడైన భర్త వస్తాడని ఉంటుంది జాతకంలో. ఓహ్! నీచ ప్రవృత్తి కలిగిన వాడు వస్తాడు. అంటే మనకు ఆల్రెడీ పాస్ట్ లైఫ్‌లో మస్తు సంబంధం అవి ఇవి ఉండి అచ్చచ్చచ్చా! వాడు ఇట్లాంటివి చేసేవాడు వస్తాడు అని జాతకంలో ఉంటుంది. ఓకే. అలాగే ఇక్కడ చెప్పరా? నేను చెప్తుంటా. మీరు చెప్తారా? నేను ఓకే. చెప్తా. మిగతా అయ్యగారులు చెప్పరు అది పూజారులు. ఏమోనండి వాళ్ళకి తెలవదు గానీ అమ్మా
నీకైతే నీచుడైన భర్త వస్తాడు, ఆ, లభించును అని ఉందమ్మా శాస్త్రంలో అని చెప్తాను. ఆ, యాక్సెప్ట్ చేసే వాళ్ళు చేస్తారు, కొంతమంది అవునా అంటారు, ఊరికే అయిపోతారు అనమాట. ఓకే ఓకే. పరిహారాలు చేసుకోండి అని చెప్తా ఉంటాను. ఆ, సో ఇలాంటి నీచ ప్రవృత్తి అనేది మనకు బేసిక్గా కుజుడు నుంచి వస్తూ ఉంటుందండి. దీంతో కుజరాహువుల ఇది ఉన్నా కూడా, సంయోగం ఉన్నా కూడా ఎక్కువ జరుగుతుంటుంది. ఎందుకంటే కుజుడు శుక్రుడితో కలిసినప్పుడు ఎక్కువగా కామ ఉత్ప్రేరకాన్ని చేస్తాడనమాట. అంటే ఓకే. ఎక్కువ చేస్తాడు. దానివలన అందుకే మీరు కుజ శుక్రుడు ఉన్న జాతకులు కూడా వాళ్ళల్లో కొంచెం కామం అధికంగానే ఉంటుంది. ఉహు, ఉమ్. ఉహు. కుజ శుక్రుడు ఇంకా వీళ్ళకి తోడు రాహు జాయిన్ అయినాడు అనుకోండి, ఇంకా పర్వర్టు. ఓ, ఆ, కాబట్టి కుజ శుక్రులతోటి జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇట్లాంటివే మనకు తర్వాత అఫైర్లు ఇచ్చేది కూడా అష్టమ స్థానం. ఈ అచ్చా. అష్టమ స్థానం కూడా కొన్నిసార్లు అఫైర్లు ఇస్తూ ఉంటుంది, కొన్నిసార్లు కాదు, మ్యాక్సిమం. అక్కడ ఓకే. ఉండే డిపెండ్స్ ఆన్ ద గ్రహాన్ని బట్టి అఫైర్లు. అది కూడా వెరీ వెరీ సీక్రెట్ అఫైర్ అనమాట. ఓ, ఇంట్లో ఒకటి ఉంటుంది, వీనికి బయట 20 మంది ఉంటారు. ఉమ్, ఆ, ఇంకా ఇట్లాంటివన్నీ కూడా అష్టమ స్థానం ఇస్తుంది. అచ్చా, అచ్చా. కాబట్టి ఇల్లీగల్ అఫైర్స్ని మనం కుజ శుక్రులు, సమ్ టైమ్స్ శుక్ర బుధులు నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు జాతకంలో. ఓకే. ఇంకోటి గురుగారు, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఉమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, అసలు నా గురించి నాకేం తెలియదు. ఉమ్. అట్లాంటి వాళ్ళకి జాతకం చెప్తారా? జాతకరీత్యా అయితే చెప్పడం చాలా కష్టం అండి, ఆ, ఇవన్నీ లేనప్పుడు. కానీ ఆ, కొన్ని కొండ గుర్తులు అనేటివి ఉంటాయి. ఎప్పుడు పుట్టారు అంటే కనీసం మీకు అప్రాక్సిమేట్గా మీ వయసు ఎంత ఆ, అంటే, వాడు ఏదో నాకు 40 అంటాడు, వాడు 2024 మైనస్ 40 చేసుకోవాలా, ఏదో ఒక అచ్చా. ఇయర్ వస్తుంది. ఆ, మీరు ఏ కాలంలో పుట్టారో గుర్తుందా అంట. ఆ, అంటే మీ ఇంట్లో వాళ్ళు చెప్పారా వర్షాకాలం అంటే, వాడు ఏదో వర్షాకాలం అన్నాడు అనుకోండి, ఓకే మేబీ ఆగస్ట్ అరౌండ్ జూలై ఈ టైంలో అట్లా ఏమన్నా, అప్పుడే కదా మన నైరుతి ఋతుపవనాలు. ఇట్లా లేదు ఎండాకాలం అంటే ఓకే మార్చి టు మే ఆ, ఇట్లా లెక్కే. పోనీ సాయంకాలం ఇట్లా ఏమన్నా అక్కడి వరకు అయితే రాబట్టగలమండి. ఓకే. సమ్హౌ వి విల్ గెట్ సమ్ గ్రహస్థితి. అచ్చా, అచ్చా. ఇక అంతకు మించి మనం చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది చూస్తా ఉన్నాను, ఏదో పర్ఫెక్ట్గా చెప్తాము, ఉమ్, చూస్తే డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అన్నారంట. అది ఏందో నాకు అర్థమైతే అవ్వలేదు. ఉమ్. జాతక రీత్యా ఇది హైలీ ఇంపాసిబుల్. అవునా? ఇంకొక వ్యక్తిని చూసి అంటే గ్రహస్థితి పేరును బట్టి చెప్పరా? లేదని, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. పేరేముందండి, చిరంజీవి గారు ఉన్నారు, కొనిదెల శివప్రసాద్ ఆ, గారు. మరి ఆయన ఉన్నది ఏంది, పెట్టుకున్న ఇప్పుడు ఫేమ్ నేమ్ ఏంటి, ఆ, చిరంజీవి. చిరంజీవి. అవును. మరి ఆ నేమ్ ప్రకారం చూడాలా, ఈ నేమ్ ప్రకారం చూడాలా? ఉమ్, అదొక పెద్ద కాంట్రవర్సీ ఓకే మళ్ళీ. ఓకే. ఇప్పుడు అట్లెందుకు, నయనతార గారు ఉన్నారు, ఆయనకి ఏదో ఆమెకు ఏదో కుట్టి ఏదో ఉమన్ కుట్టే ఏదో ఉంది ఆమె ఆ, పేరు, ఆ, పేరేమో నయనతారగా ఉంది. మరి ఆ పేరు ప్రకారం ఈ పేరు ప్రకారం చూడాలా? కాబట్టి ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ఓకే. అదేం పెద్ద ఇది కాదు. మరి కొంతమంది సంఖ్యాశాస్త్రం? న్యూమరాలజీ అనేది ఆస్ట్రాలజీకి అంత పవర్ఫుల్ అయితే కాదు. అవునా? కాదు. ఓ అమ్మ, వాళ్ళు అదే పవర్ఫుల్ అని ఇట్ చెప్తున్నారు. ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఆ, ఏంటి న్యూమరాలజీ, నువ్వు ఇంగ్లీష్ తీసుకుంటావు, ఇంగ్లీష్ ఎప్పుడు పుట్టింది? ఉమ్, అందుకంటే లాస్ట్ భాష ఇంగ్లీషే. ఓకే. ఆ, ఇంగ్లీష్ కూడా జర్మన్ నుంచి పుట్టింది అని నేను చదివాను ఒక చోట. ఓ, జర్మన్ ఫస్ట్ పుట్టింది, ఆహా. డాయిష్ అంటాము. ఆ, జర్మన్ తర్వాత ఇంగ్లీష్ పుట్టింది. మరి నీకు ఈ ఆస్ట్రాలజీ ఎప్పుడు పుట్టింది? కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే ఋషులు ఇది చేసి పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడు జ్యోతిష్యాన్ని. న్యూమరాలజీ ఎవరికి చెప్పినారు? ఉమ్, మీకు అసలు ప్రూఫ్లు ఎక్కడున్నాయి న్యూమరాలజీకి? ఏమనంటే ఈజిప్టు, మెసపటోమియా, ఆయోమియా, ఇయోమియా అనుకుంటుంటారు. అంటే నాకు కూడా అదేలే, న్యూమరాలజీ తెలుసు అండి, అదేలేనా? తెలుసు, ఐఎమ్ ఆల్సో న్యూమరాలజిస్ట్. ఓకే. కానీ నేను బేసిక్గా ఎక్కువ రెఫర్ చేయడం ఆస్ట్రాలజీనే. అచ్చా, అచ్చా. న్యూమరాలజీ నేను కరెక్షన్కి చేస్తూ ఉంటాను. ఉమ్, ఇది ఒక వాళ్ళు అడుగుతా, న్యూమరాలజీ వచ్చా అండి అంటే వస్తుంది, లేదనుకోకుండా. అంతే తప్పితే న్యూమరాలజీ తోటి భయంకరమైన పెను సంచలనాలు వస్తాయనేది మటుకు అచ్చా, తప్పండి. అచ్చా. ఇట్ ఈస్ మరి సాముద్రికం? హస్త సాముద్రికం. అదేనండి, ఇవన్నీ కూడాను వాళ్ళ వాళ్ళ పంతాల్లో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఆ, ఒక ఆయన హస్తమే ఇది జ్యోతిష్యం వేస్ట్ అంటాడు. ఉమ్, అసలు జ్యోతిష్యం ఎట్లా ఫామ్ అయిందో అతనికి సబ్జెక్ట్ ఉండదు, ఆ, అతను కూడా మాట్లాడేది. సార్ ఇది ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు డబ్బు కొట్టుకోవడమే. ఉమ్, నేను ఓకే. దీంట్లో ఉన్నాను కాబట్టి దీని గురించి చెప్తున్నా. అచ్చా, హస్త అచ్చా. సాముద్రికం వాళ్ళు ఏదో ఈ రేఖలు చూస్తారు, ఏదేదో చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజము ఉమ్, అసలు మీ దానికి ఎక్కడ అనేది వాళ్ళ శాస్త్రజ్ఞులను అడిగితే చెప్తారు. ఓకే. కాబట్టి అదండి, ఎవరి పంతా వారకు ఉంది. బట్ న్యూమరాలజీ అయితే గిన పేరు కరెక్షను ఇట్లాంటివి బాగానే ఉంటాయి, కానీ అదే మొత్తం సర్వస్వం అనేది నేను ఒప్పుకోను. రైట్ రైట్ రైట్. ఓకే గురుగారు, ఫైనల్గా సో ఈ యొక్క సెషన్లో ముగిస్తూ
ఇప్పుడు మీరు కామాఖ్యకి రెగ్యులర్గా వెళ్తుంటారు, నాకు తెలిసి నెలలో ఒకసారి 2 సార్లు వెళ్తుంటారు. మళ్ళీ ఇక్కడ రెగ్యులర్గా మీ ఊర్లో గుత్తిలో కూడా యాగశాలలో రెగ్యులర్గా పూజలు అవునండి. చేస్తుంటారు చేస్తా కదా. ఉంటాను. సో చేసిన ప్రతిసారి మందు తాగాల్సిందే, మాంసం తినాల్సిందే కదా. సాత్విక పూజలకైతే ఉండవండి. ఉమ్. సాత్విక పూజలైతే నేను కొంచెం ఆ విధానం వేరే ఉంటుంది. ఆ. వామాచారం అయితే గిన అవన్నీ చేస్తాం. మరి తాగి తాగి ఏమైపోతారు మీరు? తాగినా కూడా ఏమీ కాదండి. ఎందుకంటే నేను చెప్పాను గదా! తంత్ర విద్యలో ఒక మంత్రం ఉంటుంది. ఓ. మందు తాగినా, మీరు చికెన్ తిన్నా, మటన్ తిన్నా ప్రతి దాంతోనూ మంత్రము, ముద్రలతోటి డిపెండ్ అయి ఉంటుంది. ఓ. అవన్నీ చేసే తాగుతాం. మాకు చెప్పే గురువులు కూడా అదే చెప్తారు. నేను ఇదే డౌటే అడిగినాను కొత్తలో. ఆ. గురువుగారు మీరు డైలీ బాటిల్లు లేపేస్తున్నారు కదా ఆ. పూజలతోటి. మరి మీకు లివర్ గట్రా ఏమీ కాదా అంటే గిన ఇంగ అతను చెప్పాడనమాట మా గురువుగారు. "ఏమి కాదు బిడ్డ, మంత్రం ఉంది నీకు తెలుస్తుందిలే" అన్నాడు. తర్వాత నాకు మంత్రదీక్ష ఇచ్చాడనమాట. అచ్చా. అది ఆ మంత్ర జపం ఎవ్రీథింగ్ అండి. ఫస్ట్ మనం అమ్మవారికి సబ్మిట్ చేస్తాం అందులో. అచ్చా అచ్చా. ఓకే. అది దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఒక మంత్రము, ఒక ముద్రతోటి. ఓకే. కాబట్టి ఏమి కాదు. అట్లంటే కామాఖ్యలో ఉండే పండితులంతా పడిపోవాల్సినదే మళ్ళీ. అదే డైలీ కదా. అవును తాగుతూనే ఉంటారు. అవును. మరి ఏం కాదు. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మంత్ర. ఓకే. సో, ఆ మంత్రాన్ని జపించడం ద్వారా ఏమీ కాదనమాట. ఓకే. అట్లని ఓకే. చెప్పి ఆ మంత్రం తెలుసుకొని ఇది మనం పోయి మంచిగా వైన్ షాపుల్లోకి పోయి ఇట్లా తాక్కుంటా కూర్చున్నామనుకోండి, అది దొబ్బుద్ది. ఎందుకంటే ఆ. వీడు మంత్రం ఒకటే తెలుసుకుంటాడు. దాని వెనకాల పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అది తెలుసుకోడు. అవును. సో, కాబట్టి ఎవరు ఎట్లాంటి విధానాల్లో చేస్తారో అట్లా చేయాలి. కుక్క చేసే పని కుక్క చేయాలి. గాడిద చేసే పని గాడిద చేయాలి. ఓకే. ఓకే. రైట్. పెళ్లి కాని వాళ్ళకి ఏమన్నా పూజలు ఏమన్నా సూచిస్తారా? అంటే కాని వాళ్ళు అంటే కావాలనుకొని ఇంకా కాని వాళ్ళు ఆలస్యం సార్, అవుతున్న పెళ్లి వాళ్ళు. కాని వాళ్ళకి బేసిక్‌గా పూజలు ఏం పడతాయంటే చిన్నమస్త, భద్రకాళి, అచ్చా. బగలాముఖి, ఓకే. ధూమావతి. మేజర్‌గా ఇవే పడతాయి. అచ్చా అచ్చా ఈ అచ్చా. 4గిట్లోనే పడతాయి వాళ్ళకు. ఓకే. ఓకే. ఇంగ మిగతా దేవుళ్ళకి ఏం పోనవసరం లేదు. ఓకే. ఓకే. ఇవే ఎక్కువ పడతాయి. ఎందుకంటే మిగతా దేవతలు పెళ్ళికి అనుకూలంగానే ఈ 4 చెడగొడుతుంటాయి. ఓకే. ఓకే. రైట్. మీరు మీ ఊర్లో గుత్తిలో నవగ్రహ మండపం ఏదో నిర్మిస్తున్నట్టు అవును విన్నాను. సార్. నవగ్రహ మండపం నిర్మించాలి. నేను ఓకే. కూడా తొందరలో అది చెప్దామనుకుంటున్నాను. మీరు బాగా గుర్తు చేశారు. ఆ. సో, నవగ్రహాలనేది నేను స్థాపన చేద్దాం అనుకుంటున్నా. అది ఏమంటే నా ఒక్కంతో కాదు. ఓకే. ఎవరన్నా వ్యూవర్స్ కానీ మీరు మాకు ఓకే. సహాయం చేయగలిగితే, ఉమ్. మీకు నవగ్రహ మండపానికి సంబంధించి ఏదైనా మాకు చిన్న డొనేషన్ లాగా చేయగలిగితే, ఇంతని చెప్పను సార్. అచ్చా ఎంతైనా అచ్చా. గానీ ఆ. మనకు డొనేట్ చేయగలిగితే ఓకే. మీరు నవగ్రహ దాతలు అవుతారనమాట. ఓకే. స్థలదాతనైతే నేను అవుతాను గానీ, ఆ. నవగ్రహ దాతలు మీరవుతారు. అంటే ఆలయం నిర్మిస్తారా? ఆలయమే కాదు, నవగ్రహ మండపము. మండపం. ఓకే. అంటే ఆ. మనకొచ్చే ఫండ్స్‌ని బట్టి సార్. ఎందుకంటే నేను ముందే ఇంత అని చెప్పాననుకోండి, అక్కడ అది మనం చేయించే రాజస్థాన్‌లోది చాలా ఎక్కువ అవుతుంది ఓకే. ప్రైసు. ఓకే. ఓకే. కాబట్టి మనకొచ్చే ఫండ్‌ని బట్టి నేను నవగ్రహాలు ఆర్డర్ చెప్తాననమాట. ఓకే. అంటే అట్లా. ఇప్పుడు ఎన్నో నవగ్రహ మండపాలు ఉంటాయి కదా. హ్మ్. మీ నవగ్రహ మండప విశిష్టత ఏంటి? సార్, ఇక్కడేంటంటే మా దగ్గర ఫస్టు అనుకున్నది ఏంటి అంటే, సతీ సమేత నవగ్రహాలు. అటు ఆ. సైడ్ అస్సలు లేవు. ఆ. ఇప్పుడు ప్రతి గ్రహానికి భార్యలుంటారు గదండీ! అవును. ఆ. వాళ్ళ భార్యలతోటి కూడిన విగ్రహ వావ్! ప్రతిష్ఠ అనేది అనుకున్నాము. ఓకే. బట్ మనకొచ్చే బడ్జెట్ ఎందుకంటేనండి, మన మీద పెద్ద ఇదేం కాదు. కాబట్టి నేను ఫండ్ మీద ఆధారపడి హ్మ్. భక్తులు ఎవరైనా నాకు సహాయం చేస్తే ఓకే. వాళ్ళ పేరుతోనే అర్చన ఆ రోజంతా కూడాను వాళ్ళకి ఆహ్వానం చేస్తాను. హ్మ్. ప్రతి రూపాయి కూడా మనకు ముఖ్యమే అన్నమాట. అవును. సో, ఎవరెవరైతే నవగ్రహ దాతలయ్యారో వారందరికీ ప్రతిష్టాపన రోజు పిలుస్తాను. హ్మ్. ఒకవేళ ఫండ్ మంచిగా వచ్చిందంటే వాళ్ళ యొక్క సతులతో ఉన్న నవగ్రహాలను ప్రతిష్టాపన చేస్తాము. వావ్! వావ్! ఒకవేళ హ్మ్. లేదు ఫండ్ రైజ్ కొంచెం తక్కువొచ్చిందంటే మామూలు నవగ్రహ మండపమే కడతాము. హ్మ్. నవగ్రహ మండపాలు కట్టడం ద్వారా ఏమవుతుందంటే, చాలా దోషాలు మనకు నవగ్రహాలకు సంబంధించి. ఎందుకంటే, ఇది ఒక పెద్ద రిలీజియస్ ఇది ఎఫెక్ట్ అవును. అండి. అవును. దానివల్ల చాలా దోషాలు కూడాను మనకు ఓకే. ఓకే. ఉత్తరోత్తర జన్మల్లో, నేను ఇప్పుడే అని చెప్పను. ఓకే. ఎంతో కొంత మీరు ఒక రూపాయి సహాయం చేసినా, మీకు 100 హ్మ్. రెట్ల ఫలితం ఉంటుంది ఉత్తర జన్మల్లో. హ్మ్. ఇప్పుడు అనేది నేను అట్లాంటి ఫేక్ కబుర్లే నేను చెప్పను. రైట్. కాబట్టి రైట్. ఉత్తర జన్మల్లో మంచి ఫలితాలుంటాయి. అట్లా హ్మ్. అనుకున్న వాళ్ళే మాకు డొనేట్ చేయండి. ఏదో నవగ్రహాలు చేస్తూనే మాకు భయంకరమైన ఫలితాలుంటాయి, ఇంకా రేపు పొద్దునకి నేను ఇదైపోతాను అట్లాంటి వాళ్ళేం వద్దు. ఎందుకంటే సార్, వీళ్ళు డబ్బులేస్తారు, ఫోన్‌లు చేస్తా ఉంటారింకా. అచ్చచ్చా! సార్ గురూజీ మేము వేసాము, మాకేం ఎఫెక్ట్ కనపడలేదు. ఇంక నువ్వు ఇంత బిజినెస్ చేసి దేవుడు ఇంక నీతో ఎట్లా చేస్తాడు? అంతే కదండీ! రైట్. రైట్. భగవంతునికి చేసిన ఇది నువ్వు
చేస్తే ఆయన ఏమి నీ సొమ్మేం నీ దగ్గర ₹2 తీసుకుంటే నీకు 200 ఇస్తాడు. అవును. కాబట్టి అన్నీ భగవంతునికి గుర్తుంటాయి. మీరు చేసే ఈ చిన్న సహాయం ద్వారా నవగ్రహాల ప్రతిష్టాపన ద్వారా మీకు ఉత్తర జన్మల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఏదో ఇప్పుడే మీ వెంటనే సీఎం అయిపోతావు, పీఎం అయిపోతావని నేను చెప్పనండి. రైట్. ఏదో మీ ఆర్థిక సహాయం నాకు కావాలని కోరుకుంటున్నాను అంతే. తప్పకుండా ప్రేక్షకులు ఎస్ మీ కోరిక వ్యూయర్స్ మన్నిస్తారు. తర్వాత మీరు అయ్యో, మాకు కొంచెం తప్పకుండా సహాయం చేస్తే మేమందరం చేస్తాం తప్పకుండా. థ్యాంక్ రైట్. యూ సో ఫైనల్ మచ్. గా గురుగారు 2025 వస్తోంది. మరి రాశి ఫలాలు ఎలా ఉంటాయని చెప్తారా? ఇప్పుడు రాశి ఫలాల గురించి మనం ఒక పెద్ద వీడియో 1 అవర్ వీడియో చేద్దామండి. చేయాలి. నెక్స్ట్ అవును. అంటే 2025 కాదండి మనకి కాన్సెప్ట్. మనకు ఉగాది మెయిన్. అచ్చా, ఉగాది నుంచి. ఉగాది నుంచి మనకు నవనాయకుల నిర్ణయం ఇదంతా జరుగుతుంది. ఓకే. ఈ 2025 అనేది ఒక నెల అంతే. అంటే ఒక ఉమ్, సంవత్సరంలో అవును. అది ఇంగ్లీష్ సంవత్సరం కాబట్టి ఒక నెల స్టార్ట్ అవుతుంది. అచ్చా. ఇది మన పంచాంగం దృష్ట్యా దీనికి ఏమైతే ప్రాముఖ్యత ఉండదు. మనం ఉమ్, ఈడ ఊరికే మొత్తుకోవాల్సిన ఏదో 2025 వచ్చింది ఏదో మొత్తం ఇదే అయిపోతుంది. 2025 జాతక ఫలితాలు చెప్పే వాళ్ళంతా గోచారం చూసి చెప్పేవాళ్ళే. ఆ, అదేం సమస్య కాదు. ఆ, బట్ మరి ఉగాది గోచారం చూడు, ఉగాది కూడా గోచారం చూస్తాడు. బట్ అక్కడ పంచాంగ శ్రవణము, పంచాంగం అనేది రైట్ చేయబడుతుంది. అవును. కాబట్టి ఉగాది మనకు మెయిన్ అండి. ఓకే. 2025 కాదు. ఓకే. అది మామూలు నెలే అన్నట్టే ఇక. అచ్చా. ఓకే గురుగారు. సో ఫైనల్ గా మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే అంతేనండి. జ్యోతిష్యం మీద రకరకాల అపోహలు, అనుమానాలు ఉన్నాం. అదేనండి, వామ విధానంలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. Yes. ఇది ఏదో క్షుద్ర పూజలని. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఏం పెట్టుకోవద్దండి. ఈ దశమహా విద్యలు కూడా మనకు సాక్షాత్ పరమేశ్వరుడు చెప్పిన విద్యలే, ఆయన అనుకరించిన విద్యలే అన్నమాట. కాబట్టి వీటి మీద ఎక్కువ ఇది చేసుకోవద్దండి. అంతా మంచి జరగాలని కోరుకోవాలి. బీ పాజిటివ్గా ఉంటే మనకంతా శుభం జరుగుతుంది.